మొత్తానికి సమ్మక్క అని నోరారా పిలిస్తే చాలు ఆ తల్లి సల్లంగా చూస్తుంది. సారలమ్మ అని మనసారా కొలుచుకుంటే చాలు ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయనే విశ్వాసం ఇక్కడ భక్తుల్లో ఉంటుంది. మరి ఇప్పుడు సమ్మక్క రాక కోసం ఇక్కడ రంగురంగుల ముగ్గులేస్తూ మరి పాటలు పాడుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు భక్తులంతా సమ్మక్క రాక కోసం. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అన్న, ఇక్కడ ఎప్పటి నుంచి సమ్మక్కకు సంబంధించి పూజలు చేస్తున్నారు? మీరు ఏం చేస్తారు సమ్మక్క వచ్చే రోజు? మేము సమ్మక్క వచ్చే రోజు ఒక వారం రోజుల ముందు వచ్చి అమ్మవారికి ఫస్ట్ వచ్చిన పసుపు కుంకుమ నైవేద్యం పెట్టి జంపన్న వాగుల మా శివగణాదులు అందరితో దర్శనం చేసుకొని అమ్మవారు వచ్చే కార్యక్రమం ఎదురు ఆటపిల్లలని అమ్మవారి ముందు అందుకోవడము చేసుకొని అమ్మవారికి మా ఒంటి నైవేద్యాలు అన్నీ పెట్టుకొని అమ్మవారి గద్దె మీదకి ఎత్తిచ్చినాక దర్శనం చేసుకొని యథావిధంగా మన పనులు మేము కార్యక్రమించుకుంటాం. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారన్న ఇట్లా మేడానికి సంబంధించి పూజా కార్యక్రమాలు? అంటే నేను మా తరము మా ఫ్యామిలీ అమ్మమ్మ తాత వాళ్ళ తరపు నుంచి అందరూ వస్తున్నారు. కథ నాకు తెలిసిన కాంచెలు 10 సంవత్సరాల నుంచి, నాకు గత 7 సంవత్సరాల నుంచి దేవుడు వచ్చిన కాడి నుంచి అమ్మవారి ఇష్టంలోనే ఉంటాను. ముఖ్యంగా ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు సమ్మక్క రాక కోసం, అదేవిధంగా పాటలు పడుతున్నారు. దీనికి ప్రత్యేకత ఏంటిది ఒకసారి? అమ్మవారిని కోయేవాళ్ళు గట్టుమించాలి ఎదుర్కొచ్చుండేది. అమ్మవారిని పటాలు ముగ్గులు నైవేద్యం ఎదుర్కోవాలని బలినిచ్చి అమ్మవారిని సంతోషంగా కోయవారును నా గద్దెల మీదకి తీసుకొచ్చే తతంగం జరుగుతుంది ఇక్కడ. సమ్మక్క పాట పాడండి ఒకసారి. జరు జరు బండ ఉయ్యాలో చంపన్న వాగు ఉయ్యాలో జరు జరు మా తల్లి సామ్మ ఉయ్యాలో తండ్రి బౌడిత ఉయ్యాలో తల్లి నీకు శరణే ఉయ్యాలో తల్లి బాది వేలు ఉయ్యాలో తల్లి పొడిసే సెలపయ్య ఉయ్యాలో డల్లేది రక్తం ఉయ్యాలో తల్లి బాది వేలు ఉయ్యాలో ఎత్తుగా దిలమ్మ ఉయ్యాలో మొక్కేది బంగారం ఉయ్యాలో మొక్కేది బంగారం ఉయ్యాలో నీ పచ్చిలంకానే ఉయ్యాలో తల్లి సమ్మాయి ఉయ్యాలో నీ పచ్చిలంకాలు ఉయ్యాలో తల్లి సమ్మాయి ఉయ్యాలో నువ్వన్న పిల్లడం ఉయ్యాలో నుట్నక్క మంది మే ఉయ్యాలో అబ్బ ఎవ్వ ఉయ్యాలో నువ్వు తవల్ల ఉయ్యాలో ఎదురు చూపులాయ ఉయ్యాలో దిగరాదనాయవ్వ ఉయ్యాలో. మొత్తానికి ఆ సమ్మక్కకి సంబంధించి పాట అర్థం ఏంటమ్మా ఒకసారి చెప్తారా? ఉయ్యాలో ఈ పాట అర్థం ఏంటో ఒకసారి చెప్తారా అమ్మా? ఇదంతా మీరు పాడుతున్నారు కదా సమ్మక్క రాక కోసం, ఇదంతా ఒకసారి చెప్తారా? తల్లి పుట్టి పెరిగి ఆడింది పాడింది అన్నివి. తల్లి ఆడి పాడి అన్ని ఆనందంగా చేసిన తల్లి సమ్మవ్వ. ఎన్ని కోట్ల జనాన్ని కాపాడే సమ్మక్క. ఆమె కోసం ఆనందంగా మేము వచ్చి ఆడుకుంటాం పాడుకుంటాం. ప్రతి 2 నెలలకోసారి ఇంత ధన సంపద చేసుకున్నాం. ఇంకా ఇదే తల్లి రావాలి, ఇంకా రాలే తల్లి. ఎట్లా ఉంటుందమ్మా సంబరంగా? అది చెప్పలేనంత ఆనందం, అది చెప్పలేనంత ఆనందం, చెప్పలేము. అది చెప్పుకొని ఆనందం, చెప్పుకొని సంబరాలు మాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాతరకు మీరు ఇట్లా పూజలు చేసుకుంటూ అమ్మవారిని కొలుస్తున్నారు? నేను 16 సంవత్సరాలు వస్తాను. ఈ రూపాన్ని ఏమని ముట్టింది ముచ్చం పడింది బంగారం ఇచ్చిన తల్లి కోరిన పని కొంగులేసింది. నేను కాక నా భక్తులకు తీసుకొస్తాను, భక్తులు కూడా అనుకున్న పని అమలు చేసింది. తల్లి అంత తల్లి మీద గొడవలకి కాపాడింది సమ్మక్క. ఎంత చేసినా ఆమె గురించి చెప్పలేను నేను. జనాలకు సకల సౌభాగ్యాలు ఇచ్చిన తల్లి ఆమె గురించి చెప్పలేను, ఆమె గురించి గొప్పలు అంత పెద్దోన్ని కాలేదు.